హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ మినిట్స్ ఛానల్. సో ఓటింగ్ అనాలిసిస్ ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవబోతున్నారో క్లియర్గా అయితే చెప్తాను. సో అన్అఫిషియల్ పోల్స్, యూట్యూబ్ పోల్స్ అవన్నీ చూడక్కర్లేదు, బట్ లాజికల్గా కూడా ఆలోచిద్దాం. అండ్ ఆ పోల్స్ నుంచి కొన్ని ట్రెండ్స్ అయితే చూద్దాం. ట్రెండ్స్ చూసిన తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారో, నాకు ఎవరు అనిపిస్తున్నారో అయితే చెప్తాను. మీకు ఎవరు అనిపిస్తున్నారు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో 2 days ఓటింగ్ ఉంది, కంపల్సరీ మీరు ఓట్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈసారి లాస్ట్ 4-5 మెంబర్స్కి చాలా టఫ్ ఫైట్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా, అండ్ వైల్డ్ కార్డ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ఛానల్ అయితే వీడియో అయితే లైక్ చేయండి, అలాగే వీడియో కమెంట్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఓటింగ్ ట్రెండ్స్ చూద్దాం. సో నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ టాప్లో ఉన్నారు. ఏ పోల్స్ చూసుకున్న టాప్లోనే ఉన్నారు. అండ్ అన్అఫిషియల్లో చూసుకున్న అండ్ అఫీషియల్లో కూడా మోస్ట్ లైక్లీ వాళ్ళు టాప్ 3లోనే ఉంటారు. ఆర్డర్ మారచ్చు. అన్ని అన్అఫిషియల్ పోల్స్లో నిఖిల్ టాప్లో ఉన్నాడు, బట్ నాకెందుకో విష్ణుప్రియకి ఈసారి ఇంకా ఎక్కువ ఓట్లు పడవచ్చు అఫీషియల్లో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ జరిగింది, సోనియా జరిగిన ఇష్యూస్ అన్నింటిలో విష్ణుప్రియ కూడా హై ఓట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ నిఖిల్ పెర్ఫార్మెన్స్ అంత బాగాలేదు కాబట్టి కొంచెం తక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ అఫీషియల్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నిఖిల్ కూడా టాప్ 2లోనే ఉంటాడు. అండ్ మణికంఠ 3rd పొజిషన్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. దీంట్లో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. నెక్స్ట్ నైనికా అండ్ శేఖర్ భాష 4th, 5thలో ఉంటారు. గ్యారంటీ వాళ్ళిద్దరే ఉంటారు. అన్అఫిషియల్ పోల్స్ చూసుకుంటే భాష ఇంకా కింద ఉన్నాడు, బట్ నాకు తెలిసి అఫీషియల్లో పోల్స్ బాగానే వస్తాయని కనిపిస్తుంది. అన్అఫిషియల్ పోల్స్ పిఆర్ టీమ్స్ అండ్ ఆల్సో చాలా మంది యూఎస్ నుంచి కూడా వేయచ్చు ఓట్స్, యూకే నుంచి వేయచ్చు ఓట్స్. ఎందుకంటే నేను ఇప్పుడు యూఎస్లో ఉన్నా, నేను అన్అఫిషియల్ పోల్స్లో ఓట్ వేయగలను, బట్ అఫీషియల్ హాట్స్టార్లో నేను వేయలేను. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అన్అఫిషియల్ పోల్స్ ఎస్పెషల్గా క్లోజ్ కాంటెస్ట్లో కరెక్ట్గా ఉండాల్సిన రూల్ లేదు. సో బట్ నాకు అనిపిస్తుంది అంటే వారిద్దరూ 4th, 5th పొజిషన్లో నైనికా అండ్ భాష అయితే ఉంటారు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆదిత్య ఓం, సీత అండ్ పృథ్వీరాజ్. పెర్ఫార్మెన్స్ బట్టి చూసుకుంటే ఖచ్చితంగా సీత ఉండాలి టాప్లో. ఈ వారం బాగా పెర్ఫామ్ చేసింది. నామినేషన్స్లో కూడా మంచి స్టేట్మెంట్స్ ఇచ్చింది. ప్రేరణ విషయంలో 50% అయినా కూడా సోనియా విషయంలో అయితే 100% సీత కరెక్ట్ అని అందరికీ అనిపించింది. సో సీతకు ఓట్స్ అయితే రావాలి అని యాక్చువల్గా, బట్ అంత ఎక్కువ రావట్లేదు అన్అఫిషియల్ పోల్స్లో. బట్ నేను కింద ఉంటుందని అనుకోవట్లేదు. ఒకవేళ కింద ఉన్నా కూడా బిగ్ బాస్ నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. సో సీత ఉంటుందని నాకు అనిపిస్తుంది, బట్ ఏం చెప్పలేము. ఎందుకంటే TV9 దేవి కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా. అండ్ సిమిలర్గా TV9 దేవి లాగే తినక కూడా అసలు PR అయితే లేదు సీతకి. ఎందుకంటే మన కింద కమెంట్స్ చూస్తున్నా ఏం చూసినా చాలా తక్కువ కమెంట్స్ అయితే ఉన్నాయి. సో PR టీం లేదు కాబట్టి చెప్పలేం, బట్ తక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయని అనిపిస్తుంది. నెక్స్ట్ పృథ్వీరాజ్, ఆదిత్య అండ్ పృథ్వీరాజ్ వీరిద్దరికి ఓటింగ్ తక్కువే ఉంది, పెద్ద ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. పృథ్వీ కొంత పర్లేదు అప్పుడప్పుడు, బట్ ఆదిత్య మీద కొంచెం సేఫ్ అనిపించింది. సో అండ్ నామినేషన్స్ రీజన్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ లేదు. సో వీళ్ళిద్దరిలో ఒక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరిలో కూడా నాకు అనిపిస్తుంది పృథ్వీరాజ్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆదిత్య ఎంతైనా హీరో, ఎంతో కొంత ఫీడ్బ్యాక్ ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో నాకు అనిపించింది పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఆదిత్య అండ్ సీత ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా క్లోజ్ ఉంటుంది. ఓటింగ్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి. నేను ఫ్రైడే నైట్ 12 o'clock అయితే సాటర్డే మార్నింగ్కి నేను ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో పక్కా అప్డేట్ అయితే చెప్తాను. ఇప్పటిదాకా అయితే ఎప్పుడు రాంగ్ అవ్వలేదు, ఈసారి కూడా రాంగ్ అవ్వదు. ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఎపిసోడ్ రివ్యూ నేను చేయట్లేదు, ఎందుకంటే ఈరోజు ఎపిసోడ్లో జరిగేదంతా ఆల్రెడీ నేను వీడియోలో చెప్పేశాను. సో ఏమైనా కాంట్రవర్షియల్ పాయింట్స్ ఉంటే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే.